సింపుల్ కుకింగ్ లో ఎవ్రీ టైం ఫేవరెట్ స్నాక్ అయిన చిన్న పునుగులు లేదా చల్ల పునుగులు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్ మైదాని తీసుకుందాం. ఈ కప్ తోనే పెరుగుని కూడా తీసుకుందాం. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, కొంచెం వంట సోడాని యాడ్ చేద్దాం. జీలకర్ర వేసుకుని మిక్స్ చేద్దాం. ఈ పెరుగుతో పిండి అంతా కలపకపోతే తగినన్ని వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని 1 అవర్ ఇలానే ఉంచాలి. ఈలోపు దీనిలోకి పల్లి చట్నీ చేసుకుందాం. ఈ పల్లి చట్నీ కోసం ప్యాన్లో కొన్ని పల్లీలు, కారంకి తగినట్టు మిర్చి, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేద్దాం. దీనిలోనే కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర వేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని, తాలింపు గింజలు వేసుకుని, 1 ఎండుమిర్చి వేసి ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకుని స్టవ్ ఆపేసి చట్నీని వేసేద్దాం. ఈ చట్నీ ఏ టిఫిన్స్లోకి అయినా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి, దోశలోకి, ఏ టిఫిన్లో అయినా కానీ బాగుంటుంది. ఇప్పుడు చిన్న పునుగుల కోసం ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పునుగులు ఇలా వేసుకుందాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ అనేది హైలో పెడితే పైన కలర్ చేంజ్ అవుతుంది, కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేసుకున్న పునుగులు 1 ప్లేట్ తిని ఆపేది ఎవరు చెప్పండి? వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి ఈ పునుగులు. ఈ చిన్న పునుగులు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉన్నాయండి. బయట ఏమో క్రంచీగా, లోపలేమో సాఫ్ట్ గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ రూప్ ప్రియాంక వ్లాగ్స్. Thank you so much.